మత్తయి సువార్త చూడండి, బైబిల్ తీయండి. నీవు ప్రార్థన చేయుచున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. ఆమేన్ చెప్పరేందండి? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఆయన నిన్ను? గదిలోనికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీ ప్రతి కష్టం గురించి మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రతి పరిస్థితి గురించి మాట్లాడు. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు సాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మంది ఎవడు చేయడు, ఎవరు కూడా చేయరు. ఎవరు చేస్తారండి నీకు సాయము? ఎవరు చేస్తారు నీకు సహాయం? నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ బాధలు, నీ సమస్యలు ఈ ఊర్లో ఎవరికన్నా చెప్పు, ఎవ్వరు కూడా నీకు మేలు చేయరు. ఎవరు సాయం చేయడానికి రారు దగ్గరికి. ఒక్కరోజు చెప్తారు, 2 రోజులు చెప్తారు, 3 రోజులు చెప్తారు, ఆ తర్వాత అంటారు నీకు నమస్కారం, నువ్వు మా ఇంటికి రావద్దు, నేను మీ ఇంటికి రావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వందనాలు. ఏమంటారు? వందనాలు. కానీ దేవుడు ఆ మాట అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ మాట అన్నాడు. ఆయనే చెప్తున్నాడు స్వయంగా, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం కావాలో మీరు నన్ను అడగండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట ఉంది చూడండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవునికి మహిమ కలుగును గాక. చదువమ్మా. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెదకండి. సమయాన్ని ఎందుకు వ్యర్థపరచుకుంటారు? సమయాన్ని ఎందుకండి వ్యర్థం చేసుకుంటారు? సమయాన్ని పాడు చేసుకొని మీ మీద మీరే చిరాకు పడకండి. సమయాన్ని పాడు చేసుకొని మిమ్మల్ని మీరే ఆగం చేసుకోకండి. మీ కుటుంబాన్ని పాడు చేసుకొని గలిబిలి చేసుకొని ఆగం చేసుకోకండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ కష్టం ఏందో, నీ బాధ ఏందో, నీ ఇబ్బంది ఏందో నీ దేవుడైన నీ తండ్రికి చెప్పుకో. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళు. 2 రోజులు ఉపవాసం ఉంటావా? 3 రోజులు ఉపవాసం ఉంటావా? 1 రోజు ఉపవాసం ఉంటావా? నీ ఇంట్లో నెమ్మది లేదా? సమాధానం లేదా? పేదరికమా? దరిద్రమా? లేమా? కరువా? ఇబ్బంది? రోగమా? ఏ సమస్య? శత్రువులు వెంబడిస్తున్నారా? ఏ బాధల్లో నువ్వు ఉన్నావు? ఎల్లు గదిలోనికి వెళ్ళి మొరపెట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు ముందు నడుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ ఎదుటగా ఉన్న ప్రతి కాడిని విరగొడతాడు. హల్లెలూయా. ప్రతి బంధకం నుంచి నేను విడిపిస్తాడు. ప్రతి చీకట్లోంచి నేను విడిపిస్తాడు. ప్రతి తెగుల్లోంచి దేవుడిని విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ప్రతి పరిస్థితిని కూడా మార్చగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. 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 మరి ఏం సాధిస్తావు ప్రార్థన చేయకుండా? ప్రార్థన లేకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవునితో సహవాసం లేకుండా నువ్వేమీ సాధించలేవు. నువ్వేమీ సాధించలేవు. ఏమీ సాధించలేవు. నువ్వు ఇలా ఇలా చూస్తుండగానే ముసలోళ్ళు అయిపోతారు. దేవుని స్తోత్రం. ఇలా చూస్తుండగానే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అన్ని గడిచిపోతాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. ముందు నొయ్యి, వెనక గొయ్యి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందు నొయ్యి, వెనక గొయ్యి. ఇంతకు మించి ఏమీ ఉండదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చెయ్యడం ప్రారంభిస్తే ప్రతి దిక్కు నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ప్రతిదీ నీకు అనుకూలంగా మార్చగలిగినటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ ధైర్యము నీకుంటే ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 హల్లెలూయా.
ఆ ధైర్యము నీకుంటే ప్రార్థన ప్రారంభించు. రాత్రులు చేస్తావో, పగలు చేస్తావో, మధ్యాహ్నం చేస్తావో, వేకువ జామును చేస్తావో, యూదా గోత్రపు సింహమైన యెహోవా సింహాసనము కదిలించి ఆయన దిగి నీ దగ్గరికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సింహాసనాన్ని కదిలించగలిగిన శక్తి నీ కన్నీళ్లకే ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీ కన్నీటి ప్రార్థనకే ఉంది. నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే ఆయన సింహాసనం మీద కూర్చుండే దేవుడు కాదండి. హల్లెలూయా. నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే ఆయన సింహాసనం మీద కూర్చునే దేవుడు కాదు. ఆయన నీ యొద్దకు దిగి వస్తాడు. హల్లెలూయా. ఆయన నీ యొద్దకు దిగి వస్తాడండి. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి. బైబిల్లో 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళితో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. హల్లెలూయా. మీరు ఫలించాలంటే, మీరు అభివృద్ధి చెందాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే, మీ సరిహద్దులు విశాలపరచబడాలంటే ఆయన అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. హల్లెలూయా. నేను మీ యందు నిలిచి ఉండాలంటే, నేను మీ కుటుంబాల్లో కార్యాలు చెయ్యాలంటే, మీ సరిహద్దులు విశాలపరచబడాలంటే మీరు నా యందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. మీరు నా యందు నిలిచి ఉండాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే అది కుదరన పని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికినప్పుడు ఆయన ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? నీ సరిహద్దులు విశాలపరుస్తాడు, నీకు మార్గం చూపిస్తాడు. ఏం చూపుతాడు? మార్గం చూపిస్తాడు. చెప్పండి, ఏం చూపిస్తాడు? మార్గం. బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. మొదటి కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగుచున్న శోధన తప్ప మరి ఏదియు నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింప నీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము నీకు కలుగజేస్తాడు. హల్లెలూయా. నీకు తప్పించుకునే మార్గం చూపిస్తాడు, పోషించుకునే మార్గం చూపిస్తాడు, ఆశీర్వదించబడే మార్గం చూపిస్తాడు. నీకు మార్గాలు తెరవబడతాయి. హల్లెలూయా. ఇంకా నీకు మార్గం తెరవబడట్లేదు అంటే ఏంటి అర్థం? ఇంకా నీకే మార్గము తెరవబడట్లేదు, ఏ దారి నీకు దొరకట్లేదు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉండవలసినంత ప్రార్థన లేదు. నువ్వు ఆయనతో చక్కగా నిలిచి ఉండట్లేదు. నువ్వు ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండట్లేదు. ఆయన ఆవరణములో ఆయన దగ్గరికి నువ్వు ఆయన ప్రేమించట్లేదు. అందుకనే నీకే దారి దొరకట్లేదు. చివరకంటారు, ఏ దారి లేకపోతే దేవునికి స్తోత్రం, ఏ దారి లేకపోతే గోదావరిలో ఉంటది. అది ఎక్కాలి, బ్రిడ్జ్ ఎక్కాలి, లోకల్ దూకాలి. దేవుని స్తోత్రం. దూకలేరా? హల్లెలూయా. పెద్దలు అన్నారు ఈ మాట, ఏ దారి లేకపోతే గోదావరి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు దారి లేని దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. దారి చూపని దేవుడు కాదు. నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేయి, నువ్వు కరెక్ట్గా దేవుణ్ణి అడుగు, నీకు 100% మార్గాలు తెరవబడతాయి. హల్లెలూయా. నీ పేదరికం తొలగిపోద్ది, నీ దరిద్రం తొలగిపోద్ది,
నీ రోగం తొలగిపోద్ది, నీ లేమి తొలగిపోద్ది, నీ పరిస్థితులు మార్చబడతాయి, నీ సరిహద్దుల్లో నెమ్మది, నీ సరిహద్దుల్లో సమాధానం, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో నీకు దేవుని కృపతోడే ఉంటుంది. నీ అక్కర్లు తీరుతాయి, నీ అవసరాలు తీరుతాయి, నువ్వు 10 మందికి పెట్టేవాడిగా ఉంటావు, అనేకులు సాయం చేసే హస్తం దేవునికి ఇస్తాడు. ప్రార్థన లేకుండా, దేవుని మందిరానికి క్రమంగా రాకుండా, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండకుండా, దేవునికి ఇవ్వవలసిన కానుక నమ్మకంగా దేవునికి ఇవ్వవలసిన దశంభాగం ఇవ్వకుండా, నీకు నచ్చినట్లుగా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించినప్పుడు నువ్వు ఎలాగ నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఏ కార్యము జరగాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు నాకే వచ్చింది శోధన, నాకే వచ్చింది కష్టం, నాకే వచ్చినాయి బాధలు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవించలేదు, నీకు రాలేదు. దేవుడు నిన్ను శోధింపడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. చదవండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను దరిద్రుడుగా మార్చును, దరిద్రురాలుగా మార్చుననుందా? ఏముంది అక్కడ? సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఏం చేయాలి? నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడాలి, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతకాలి, అంతేనా? నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తిరగాలి, నీ ఇష్టం వచ్చినప్పుడు రావాలి, నీ ఇష్టం వచ్చినప్పుడు పోవాలి. అంతా నీ ఇష్టం వచ్చినట్టే చేస్తే నీకు తెలియకుండానే దరిద్రం నీ ఇంటికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు తెలియకుండానే నీ ఇంటి మీదకి దరిద్రం, శ్రమలు, సమస్యలు, నిందలు, అవమానాలు అన్ని వచ్చి పడతాయి. నీకు తెలియదు. ఈ స్లాపు ఊడి నీ నెత్తిన పడే సంగతి గట్టిగా చెప్పండి. నేను చెప్తా కాదు నీకు, నేను వస్తున్నా ఏలియా రాజు బయటికి వెళ్ళని చెప్పదు. చెప్తుందా? చెప్పదు. అదే దేవుని మాట నేనుంటే ఒక అడుగు దేవుడు నన్ను ముందే పెడతాడు బయట, అది తర్వాత పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆపద వచ్చుట చూసి బుద్ధిమంతుడు దానిని చూసినప్పుడు పక్కకెళ్ళిపోతాడు. బుద్ధిహీనుడు ఆపదలో పడతాడు, బుద్ధిమంతుడు ఆపద వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. పక్కకి వెళ్ళిపోతాడు. తప్పించుకునే మార్గం దేవుడు చూపుతాడు. హల్లెలూయా. తప్పించుకునే మార్గం దేవుడు చూపుతాడు. తప్పించుకునే మార్గము చూపిన దేవుడు సమృద్ధి కలిగిన మార్గాన్ని కూడా చూపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలి? నువ్వు శ్రద్ధగా వింటే బాగుపడతావు. హల్లెలూయా. తండ్రి గద్దింపునకు లోబడిన కుమారుడు జ్ఞానవంతుడగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి గద్దించినప్పుడు ఏ కుమార్తెనైనా ఏ కుమారుణ్ణైనా తండ్రి గద్దిస్తే లోబడితే జ్ఞానవంతురాలైతుంది, లోబడితే జ్ఞానవంతుడైతాడు. ఈడి చెప్తే నిన్నదేంది నా ఘోష అనుకుంటే రేపు మిగిలేది ఆ ఘోషే. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రేపు మిగిలేది మనకి ఆ ఘోషే. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గద్దించినప్పుడు లోబడాలి. దేవుడు ఎవరిని గద్దిస్తాడంటే, దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళనే గద్దిస్తాడు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా ఏ కుమార్తెనైనా ఏ కుమారునైనా ఎక్కువగా ప్రేమిస్తాడో ఆ పిల్లలని ఆ తండ్రి గద్దిస్తాడు. హల్లెలూయా.
నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే నిన్ను గద్దిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే నిన్ను క్రమమైన మార్గములో పెట్టడానికి నిన్ను గద్దిస్తున్నాడు. ఒకవేళ గద్దింపు నీకు ఆయాసకరంగా మారితే నీ జీవితమే నీకు ఆయాసకరంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, మరి దేవుడు ఎవరిని గద్దిస్తాడు? ప్రేమించిన వారినే గద్దిస్తాడు. తల్లిదండ్రులు ఎవరిని గద్దిస్తారు? ప్రేమించిన వారినే గద్దిస్తారు. దేవుని స్తోత్రం. నీ మీద ప్రేమ లేనప్పుడు, నీ మీద నాకు మంచి ఆలోచన లేనప్పుడు నీ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వేమైపోతే నాకెందుకు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే నాకెందుకు, నాకు అవసరమే లేదు. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను గద్దిస్తున్నాను అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నా, అందుకనే పదే 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 నీ గురించి మాట్లాడుకోవలసిన పరిస్థితులు కలుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ గురించి మాట్లాడుతున్నాను. ప్రేమ లేనివాడు, ప్రేమ లేని వ్యక్తులు మన గురించి ఎవరు కూడా మాట్లాడరు. పదే పదే ఒక వ్యక్తి గురించి మనం పదే పదే మాట్లాడుకుంటున్నాము అంటే ఆ వ్యక్తుల మీద మనకు ప్రేమ ఉండబట్టే. అదే అసూయ, ద్వేషము, కల్మసము, కుట్ర ఇంకా ఏమన్నా ఉంటే పోని వాళ్ళు ఎటు నాశనం అయిపోతే మనకెందుకు అనుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. దేవుని మాటలు చాలాసార్లు దేవుని మాటలు మనకు అర్థం కావు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, చూడ ఇశ్రాయేలు ప్రజలు మాట వినప్పుడు వాళ్ళని ఎప్పుడు కూడా ఏం చేసేవాడు? శత్రువులకు అప్పగించేవాడు. ఏం చేసేవాడు? శత్రువులకు అప్పగించాడు. మీరు బైబిల్ చదవండి. ఇశ్రాయేలీలు మాట వినప్పుడు శత్రువులకు అప్పగించాడు. ఎప్పుడైతే శత్రువులు బాధిస్తారో వాళ్ళు మరలా మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. అయ్యా అన్నప్పుడు వెంటనే దేవుడు ఆ చేయబట్టుకొని మళ్ళీ బయటికి లాగేవాడు. మళ్ళీ వారం 10 రోజులకు సమృద్ధిగా ఆహారం ఉంది, నెల రోజులకు మంచి పని దొరికింది అనంగానే మళ్ళీ ఏం చేస్తారు? ప్రార్థన మానేస్తారు. దేవుని స్తోత్రం. మళ్ళీ ప్రార్థన చేయరు, ఇక మాట వినరు, ఇక లోబడరు. మళ్ళీ వెంటనే నెల దాటిపోగానే మళ్ళీ శ్రమలు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ వచ్చి అయ్యా అనేవాళ్ళు, మళ్ళీ ఇడిపించేవాడు. జీవితాంతం వాళ్ళ బ్రతుకులు అలాగే నడిచినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవితాంతము వాళ్ళ బ్రతుకంతా చచ్చిందా కట్నే చేశారు వాళ్ళు. అందుకనే అరణ్యంలో అందరూ చచ్చిపోయారు. దేవుని స్తోత్రం. మోషే నడిపిస్తున్నప్పుడు ఎవరు కూడా మోషే మాటినలా, దేవుని మాటినలా. అందుకనే ఎవరు కూడా కానాను చూడలేదు, చేరలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు, విడిపించబడంగానే మర్చిపోయేవాళ్ళు. మళ్ళీ యథా ప్రకారంగా వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతికేవాళ్ళు. మళ్ళీ కష్టం వచ్చింగానే ప్రార్థన చేసేవాళ్ళు, మళ్ళీ విడిపించగానే మర్చిపోయేవాళ్ళు. లైఫ్ లాంగ్ అది అట్టనే జరిగింది. వాళ్ళు చనిపోయిందాక కూడా అలాగే జరిగింది. ఏ మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు కరెక్ట్గా నిలబడింది లేదు, ఆడ నిలబడలా. అందుకనే దేవుడు అంటాడు, నీవు నా యందు నిలచి ఉండిన ఎడల నేను నీ యందు నిలచి ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము నిలబడటానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడికన్నా వెళ్ళామా, దేవుడు ఎక్కడికన్నా పంపించాడంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రాంతంలో నిలబడాలి. ఏం చేయాలి? నిలబడితే నీ విలువ పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నిలబడితే నీ విలువ పెరుగుతుంది, నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. తగిన సమయములో దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్.